మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకెల్లరకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంఘమా, త్రిత్వము తరువాతి 13వ ఆదివారం చూచుచున్నాము నీ వైపు మా ప్రియజనక, చూచుచున్నాము నీ వైపు అని కీర్తించుకుంటూ దేవుని వాక్య ధ్యానంలోనికి మనం ప్రవేశిస్తూ ఉన్నాం. ఏమి చూస్తూ ఉన్నాం? విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడైన యేసు వైపు చూస్తున్నావా? విశ్వాసములో నిలబడలేక లోక ఆసక్తి కలిగి లోకాన్ని సంపాదించుకుంటూ మనలను పాతాళములోకి నెట్టివేయగలిగే పాపం వైపు చూస్తూ ఉన్నావా? దేన్ని చూసి ఈవేళ మనం జీవిస్తూ ఉన్నాం? గడిచిన ఆదివారం మనం హెచ్చరించబడ్డాం. ఎఫ్ఫాతా అనే ఒక పదం యేసు ప్రభు వారు వినికిడి లేని, మాట్లాడలేని వ్యక్తి విషయంలో అతని మాటను తెరచి, అతడి వినికిడిని తెరచి సభ్య సమాజంలో క్రీస్తును వినుట ద్వారా ఎలా విశ్వాసంలో బలపడ్డాడో గడిచిన ఆదివారం వాక్యం ద్వారా మనం హెచ్చరించబడ్డాం. అప్పుడే నేను జ్ఞాపకం చేశాను మానవ జీవితాలలో పంచేంద్రియాల యొక్క ప్రాముఖ్యత. ఈవేళ మరొక ఇంద్రియం గురించి లేఖనం జ్ఞాపకం చేస్తూ ఉంది. అది ఏమిటి అంటే చూపు లేదా దృష్టి సారించడం. దృష్టి లోపం ఉన్న వారికి తెలుసు దృష్టి విలువ. దేన్ని చూస్తున్నావు? కళ్ళున్నాయి కదండి, ప్రధాన్ని చూస్తున్నాను. దేవుడు కళ్ళిచ్చింది అందుకే కదండి. చాలా పదాలు మనిషి మాట్లాడతాడు. కానీ నీ దృష్టి ఎలా ఉందో సరిచేసుకోవాల్సిన అవకాశం మరొకసారి వాక్యం ద్వారా మనకు ఆయన హెచ్చరిస్తున్నాడు. దృష్టి అన్నప్పుడు కేవలం కంటి చూపు మాత్రమే కాదు, దృక్పథం కూడా అనే విషయాన్ని ఇవాళ నేను మీ ముందుకు తీసుకుని వస్తూ ఉన్నాను. దృష్టి సారించడం అంటే కంటితో చూసేది మాత్రమే కాదు, నీ దృక్పథం కూడా, ఉద్దేశం, నీ ఆలోచన విధానం, దేన్ని విశ్వసిస్తున్నావు అనేవి కూడా లేఖన భాగాల ద్వారా మనం జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు వార్త 10వ అధ్యాయం 23వ వచనం నేను చదువుతూ ఉన్నాను. అప్పుడు ఆయన తన శిష్యుల వైపు తిరిగి, మీరు చూచుచున్న కార్యములను చూచు కన్నులు ధన్యములైనవి. అనేక మంది ప్రవక్తలను, రాజులను మీరు చూచుచున్నవి చూడగోరి చూడకయు, వినగోరి వినకయు ఉండిరని మీతో చెప్పుచున్నానని ఏకాంతమందు వారితో అనెను. వినగోరి వినలేకపోవడం, చూడగోరి చూడలేకపోవడం, మాట్లాడగోరి మాట్లాడలేకపోవడం, ఈ 2 ఆదివారాలు ఒకసారి ఒక చిన్న సమీక్షగా మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువు గురించి మాట్లాడాలనే ఆసక్తి కలిగి మాట్లాడలేకపోవడం, ప్రభువుని గురించి వినాలని ఆసక్తి కలిగి ఉండి వినలేకపోవడం, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన క్రీస్తు వైపు చూచుచు విశ్వాసంలో జీవించలేకపోవడం. ఇవాళ క్రైస్తవులకు
విశ్వాసులు అనే మరొక పేరు కూడా ఉంది. నువ్వు దేన్ని విశ్వసించావో దాన్ని చూడగలుగుతున్నావా? మనమందరం కూడా క్రైస్తవ విశ్వాసులం అంటాం మనల్ని. అనగా క్రీస్తును విశ్వసించిన వారు క్రీస్తును విశ్వసించుట ద్వారా దేవుని గురించి తెలుసుకున్నవారు. సో మనం దేవుణ్ణి ఎలా చూస్తాము అంటే క్రీస్తులో నుండి చూస్తాం. దైవం ఎవరికి ఎప్పుడు ఎక్కడా కనిపించలేదు. క్రైస్తవుల యొక్క ఉద్దేశం ఏమిటంటే మేము క్రీస్తులో, క్రీస్తు ద్వారా దేవుణ్ణి చూడగలుగుతున్నాం. క్రీస్తునే దేవునిగా చూడగలుగుతున్నాం, లేదా క్రీస్తు ద్వారా దేవుని అర్థం చేసుకోగలిగాం. ఇవాళ ఈ లేఖన సత్యాలను ఒకసారి మనం పరీక్షించుకుందాం. ఇది ఎందరో చూడాలనుకున్నారు, చూడలేకపోయారు అని క్రీస్తు ప్రభుల వారు జ్ఞాపకం చేశారు. ఇవాళ ప్రభోజన సంస్కారం తీసుకున్న తర్వాత మనం సిమియోను గీతాన్ని ఆలపిస్తాం. నరులందరికీ నీవు ఏర్పరిచిన రక్షణ ప్రభువా నా కన్నులారా నేను చూస్తున్నాను అని సిమియోను అనే భక్తుడు 8వ దినాన్న బాలయేసును యెరూషలేము ఆలయానికి తీసుకుని వెళితే ఆ బాలుడైన యేసును తన చేతుల్లోకి తీసుకొని, దేవా ఈ బాలుడైన 8 దినాల యేసులో నీ రక్షణ కార్యాన్ని నేను చూస్తున్నాను అన్నాడు. 8 దినాల బాలునిలో దేవుని యొక్క రక్షణ కార్యాన్ని సిమియోను ఎలా చూడగలిగాడు అంటే కేవలం కంటితో చూస్తున్నది మాత్రమే కాదు, కళ్ళ ముందు కనబడుతోంది 8 రోజుల యేసు బాలుడు. కానీ ఆ 8 దినాల యేసు బాలునిలో ఈ సిమియోను అనే ఆ గొప్ప విశ్వాసి, అతని గురించి బైబిల్లో రాసినప్పుడు అతడు నీతిమంతుడు, భక్తిపరుడు, ఇశ్రాయేలు రక్షణ కొరకు ఎదురు చూచువాడు, రక్షణ కొరకు ఎదురు చూపు ఉన్నవాడు. రక్షణ కొరకు ఎదురు చూపు ఉన్నవాడు బాలుడైన యేసులో రక్షకుణ్ణి చూసేశాడు. అంటే మన జీవితంలో మనం దేవుణ్ణి చూస్తున్నాం. ఎలా మన దృష్టి సారించబడుతూ ఉంది. చాలాసార్లు అంటాం, అబ్బో నా భవిష్యత్తును గుర్తు చేసుకుంటే నేనేమవుతానో నాకే భయంగా ఉంది. అంటే భవిష్యత్తుని ఇంకా చూడలా. మనం భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తూ ఉంటే భయం వేస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం మన నడత సరిగా లేకపోవడం వల్ల భవిష్యత్తు మనకు భయాన్ని కలిగిస్తుంది. అంటే భవిష్యత్తును చూసే దృష్టిలో లోపం ఉంది, కంటి చూపు కాదు. ఇక్కడ దార్శనికత అంటాం దీన్ని. నీ భవిష్యత్తు నీకే భయం వేస్తుంది. కారణం ఏంటి? నీ ప్రస్తుతం సరిగా లేదు. నీ గతం ప్రస్తుతం సరిగా ఉంటే భవిష్యత్తు గురించి భయపడాల్సిన అవసరమే లేదు. కాబట్టి మనలో చాలామందికి మన భవిష్యత్తు గుర్తొస్తే భయం వేస్తుంది, లేదు మన భవిష్యత్తు గుర్తొస్తే ధైర్యంగా ఉంటుంది. కారణం ఏమిటి అంటే మన ఉద్దేశాలు, మన చూపు, మన దృష్టి సరిగా లేకపోవడం, లేదా విశ్వాసంతో చూడలేకపోవటం, పటిష్టంగా చూడలేకపోవటం. ఇప్పటి వరకు మన జీవితాల్లో జరిగిన జీవితాన్ని ఏ దృష్టితో నేను చూస్తున్నాం? మన ముందు విడుదల చేయబడిన దైవ కార్యాలను ఏ దృష్టితో మనం అర్థం చేసుకోగలుగుతూ ఉన్నాం? మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 16-17 వచనాల్లో ఒక చక్కటి వచనం ఉంది. మీ కన్నులు చూచుచున్నవి కనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి కనుక అవి ధన్యములైనవి. అంటే చూడటంలో కూడా ధన్యత ఉందా? మనం చూస్తుంటాం, మన చూపులు చాలా దుర్మార్గంగా ఉంటాయి కొన్నిసార్లు. మీకు తెలుసో లేదో, చాలామంది అంటారు వాళ్ళ చూపు మంచిది కాదండి కదా. కొన్ని ప్రాంతాల్లో కొన్ని సామెతలు ఉంటాయి. నరుని చూపు కట
నల్లరాళ్ళు కూడా బద్దలవుతాయట. కొన్ని ప్రాంతాల్లో కొన్ని పారంపర్యాలు ఉంటాయి. అదేంటి, చూపుకి రాళ్ళు పగలటం ఏంటి? నిజంగా పగులుతాయా? మన కళ్ళు తెరిచి చూస్తే పగులుతాయా? ఈ మధ్య టీవీ ఎపిసోడ్స్ చూడండి, ఆ టీవీ డ్రామాస్లో కళ్ళు పెద్ద పెద్దగా చేసుకొని చూస్తుంటారు. అదొక యాక్షన్ సైన్ అనుకుంటా. ఈ మధ్య కొత్తగా కళ్ళు పిప్పార చేసి చూడటం, సందర్భం లేకపోయినా సరే. అంటే ఆ దృష్టిని కేంద్రీకరింప చేయడం. నరుని దృష్టికి నల్లరాళ్ళు సైతం పగిలిపోతాయి అనే ఉద్దేశం ఏమిటి? కొన్నిసార్లు మనుషులను కూడా మనం గమనిస్తే, మా పిల్లలకు దిష్టి తగిలిందండి అంటారు. అంటే దిష్టి కాదు, దృష్టి తగిలింది. అంటే మేము బాగా ఉంటాం, వాళ్ళెవరో చూడలేకపోతున్నారు, ఓర్చుకోలేకపోతున్నారు. వాళ్ళ చూపు, వాళ్ళ దృష్టి తగిలి మాకేదో కష్టం వచ్చింది అంటారు. ఇది ప్రజలలో ఉన్న చాలా పారంపర్యాలు. అంటే ఒకరి దృష్టి మనకు ఆటంకం అయింది అంటాం. ఎందుకంటే వాళ్ళు మనలను సరైన దృష్టితో చూడటం లేదు అని ఉద్దేశం అక్కడ. మరి మనం సరిగా చూస్తున్నామా? వాళ్ళ దృష్టి బాగలేదు, మాకు నష్టం వచ్చిందని నువ్వు అంటున్నావు. మరి నీ దృష్టి బాగుందా? మా దృష్టి మంచిదండి అంటాం. మరి వాళ్ళు అంతే, వాళ్ళు నిన్ను మంచిగానే చూశానయ్యా, నీకెందుకు చెడుగా అనిపించింది అంటారు. వాళ్ళు కూడా నిన్ను ప్రేమగానే చూశారు, కానీ నీకే వాళ్ళ దృష్టిని అర్థం చేసుకోవడంలో కోపం, తాపం, భయం, క్రోధం కనిపించాయి. వాళ్ళు నా వైపు అదోలా చూస్తున్నారండి. ఏదోలా ఎలా చూస్తున్నారు? వాళ్ళ చూపు ఎలా ఉన్నా నీ ఆలోచన అలా ఉంది. ఒకవేళ వాళ్ళకి దృష్టి లోపం ఉంటే అది వాళ్ళ సమస్య, కానీ వాళ్ళు చూస్తున్న విధానాన్ని నువ్వు గ్రహిస్తున్న ఆలోచన వేరు. ఆలోచన నీది, చూపు వాళ్ళది. అంటే వాళ్ళ చూస్తున్న చూపులో ప్రేమను నువ్వు గుర్తించలేకపోయావు, కోపాన్ని గుర్తించగలిగావు. కొన్నిసార్లు కోపాన్ని గుర్తించలేవు, ప్రేమను గుర్తిస్తావు. అంటే గుర్తింపు నీది, చూపు వాళ్ళది. సో మనం దేవుణ్ణి ఎలా చూస్తున్నాం, ఇరుగు పొరుగు వారిని ఎలా చూస్తున్నాం? చూచుచున్న నీ కనులు ధన్యములైనవి. దేన్ని చూస్తున్నావు? వాళ్ళ శిష్యుల గురించి మాట్లాడితే దేన్ని చూస్తున్నారు అంటే 21వ వచనం మనకు మంచి సమాధానం ఇస్తుంది. లూకాసు వార్త 10:21 వచనం. ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలులకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, అలాగూ నీ దృష్టికి అనుకూలమాయను. దేవుని దృష్టికి ఏది అనుకూలమైందో యేసు ప్రభువారు చూచారు. ఏమి అనుకూలమైందట ఇక్కడ? గొప్పవారికి, జ్ఞానులకు, వివేకవంతులకు ఇవ్వాల్సిన జ్ఞానాభివృద్ధి పసివారికి, పామరులకు దేవుడు ఇవ్వడం యేసు ప్రభు గమనించారు. సో అప్పటిదాకా ఉన్న లిస్ట్ అవుట్ మనం చూసుకుంటే, యాజకులు, పరిసయ్యులు, శాస్త్రులు, హేరోదీయులు, ఆలయంలో ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు, దైవ జ్ఞానాన్ని ఎంతో గొప్పగా వివరించగలిగేవారు అనేకులు ఉన్నారు. వారిని జ్ఞానులుగా లోకం ఎంచింది. కానీ యేసు ప్రభు వారి దగ్గర శిష్యరికం చేసి ఆయన ద్వారా పంపబడిన 70 మంది శిష్యులు, 12 మంది శిష్యులు చేసిన కార్యాలను క్రీస్తు చూచి లేదా దృష్టీకరించి చెప్పిన మాటలు ఇవి. అంటే 17వ వచనం దగ్గర చూస్తే ఆ వివరణ అంతా మనకు అర్థమవుతుంది. యేసు ప్రభు వారు ఏమి చూచారు, ఏమి దృష్టించారు అంటే,
తండ్రి అయిన దేవుడు పామరులైన పసి బాలుర వంటి వారైనా పామరులైన ఈ బెస్తవారిలో లేదా క్రీస్తు దగ్గర 3.5 సంవత్సరాలు శిష్యరికం చేసిన ఒక 70 మంది శిష్యులు చేసిన దైవ కార్యాలను చూచినప్పుడు దేవుడు వాళ్ళతో ఎలా కలిసిమెలిసి ఉన్నాడో యేసు ప్రభువారు చూచారు. అనగా నీ ఇరుగు పొరుగు మానవులలో దేవుడు ఎటువంటి గొప్ప కార్యాలను చేస్తున్నాడో నీవెప్పుడైనా చూచావా? నీ కుటుంబంలో దేవుడు చేసిన గొప్ప కార్యాలను నీవు చూచావా? నీ బ్రతుకులో దేవుడు చేసిన కార్యాలను నువ్వు చూడగలిగావా? ఏం చూస్తున్నావు? నేను చాలా ప్రార్థన చేస్తానండి, దేవుడు నాకు ఏం చేయట్లేదు అంటున్నావా? ఎంతో గొప్ప ప్రార్థన చేశానండి, దేవుడు నా మొరాలకించట్లేదండి అంటున్నావా? ఫలానా విషయం కోసం నేను ఎంతమంది పాస్టర్లకు చెప్పినా, ఎన్ని ప్రార్థనలు చేసినా దేవుడు కార్యం జరిగించట్లేదండి అంటున్నావా? ఎక్కడో దృష్టి లోపం ఉంది మనకి. దేవుడు మన బ్రతుకులో చేసిన మేలును చూడకుండా మనం ఆశించనవి జరగట్లేదని వాటి వైపు దృష్టి సారించావేమో. చూడగూడనివి చూస్తూ కోరగూడనివి కోరుకుంటూ అవి జరగలేదని బాధపడుతున్నావేమో. దేవుడు నీ బ్రతుకులో చేసిన వాటిని నీవెప్పుడైనా చూడగలిగావా? మత్తయి సువార్త 16వ అధ్యాయం 17వ వచనంలో యేసు ప్రభువు ఒక చక్కటి మాట జ్ఞాపకం చేస్తాడు. సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతులు బయలుపరిచితేనే గాని నరులకు బయలుపరచబడదు. నా తండ్రి నీకు చూపించాడు నాయన. సీమోను బర్యోనా, దేవుని యొక్క కార్యాలను నువ్వు చూస్తున్నావు. ఏమి చూశాడు ఆయన యేసుక్రీస్తులో? అందరూ అడుగుతున్నారు, యేసు ప్రభు వారు ఎవరు? ఇవాళ మన చుట్టూ ఉన్న క్రైస్తవేతర సమాజం అడుగుతుంది, క్రీస్తు ఎవరు అని. నువ్వేం చూపెడుతున్నావు వాళ్ళకి? క్రీస్తు ఎవరు అంటే నీవు నేను క్రీస్తును ఎలా చూపెడుతున్నావు మన ఇరుగు పొరుగున ఉన్నవారికి? ఎప్పుడైనా క్రీస్తును చూపెట్టావా? సీమోను బర్యోనా అంటే పేతురు చూశాడట. ఏం చూశాడు? యేసు ప్రభు వారు అడిగారు, నన్ను గురించి ప్రజలు ఏమనుకుంటున్నారయ్యా అంటే ఒక్కొక్క శిష్యుడు ఒక్కొక్క సలహా ఇచ్చాడు. అయ్యా, నువ్వు ప్రవక్త అనుకుంటున్నావయ్యా, నువ్వు ఏలియా ఆత్మ అనుకుంటున్నారయ్యా, లేదా పూర్వ ప్రవక్తల్లో ఒక ప్రవక్త ఆత్మ మరలా నీలోకి వచ్చింది అనుకుంటున్నారయ్యా. అప్పుడు పేతురు అన్నాడు, అయ్యా, నీవు సజీవుడైనా దేవుని కుమారుడైనా క్రీస్తువని నేను చూడగలిగానయ్యా. పేతురు చూడగలిగాడు క్రీస్తు ఎవరో. మిగిలిన వారు ఊహించగలిగారు క్రీస్తు ఎవరో. వాళ్ళు చాలామంది చెప్తారు యేసు క్రీస్తు ఒక ప్రవక్త అండి అని. ప్రాబ్లం ఏం లేదు, అప్పుడు చాలామంది చెప్పారు, తప్పేం లేదు. ప్రవక్త కాదని నువ్వు పోరాడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ప్రవక్త కనిపించాడు, నీకెలా కనిపిస్తున్నాడు? వాళ్ళకి అలా కనిపించాడు, నీకు ఎలా కనిపిస్తున్నాడు? వాళ్ళకు అలా కనిపిస్తే అది తప్పు అని నువ్వు వాళ్ళతో తగాదలాటం కాదు నేర్చుకోవాల్సింది. సమరయ బావి దగ్గర ఒక స్త్రీ అంది, అయ్యా, నువ్వు ప్రవక్తవని నేను కనుగొన్నానయ్యా. అమ్మా, నేను ప్రవక్తన మాటలే కాదమ్మా, నీలో జీవనదులు ప్రవహింప చేయగలను అన్నాడు ఆయన. అనదర్ స్టెప్, అనదర్ లెవెల్. ప్రభువుని ఎవరో ఎలా గుర్తించారోనని వారి మీద కోప్పడి నీవు సరిగా చుట్టూ మానేస్తున్నావేమో ఈ కాలంలో. క్రీస్తును నువ్వెలా అర్థం చేసుకున్నావు?
పీటర్ పర్ఫెక్ట్గా అర్థం చేసుకున్నాడు. నీవు నిత్య జీవమునకు వాగ్దానం ఇవ్వగలిగిన వారసుడవయ్యా. దేవుని యొక్క ఇటర్నల్ లైఫ్ ఏదైతే ఉందో అది మాకు ఇవ్వడానికి నువ్వు వచ్చినవాడవయ్యా, నేను చూశానయ్యా. ప్రియమైన దేవుని సంగమా, క్రీస్తును నువ్వు ఎలా చూస్తున్నావు? యేసు ప్రభువు వారు చెప్పారు, ఎంతో మంది నన్ను చూడాలనుకున్నారు, చూడలేకపోయారు. రాజులు చూడాలనుకున్నారు, ప్రవక్తలు చూడాలనుకున్నారు, అధికారులు చూడాలనుకున్నారు, కానీ వారు చూడలేకపోయారు. పసిబాలురైనా మీరు చూస్తున్నారే, పామరులైనా మీరు చూస్తున్నారే. ఇది ఎంత గొప్ప సత్యం! అది యేసు ప్రభువు వారి యొక్క దృష్టి. యోగ్యత లేని మనకు ఆయన తన్ను తాను కనబరుచుకున్నాడు. ఎంతోమంది యోగ్యులైన వారు ఇంకా ఆయన్ని సరిగా చూడలేకపోతున్నారు. చూచుచున్న మీ కన్నులు ధన్యములైనవి. యేసు క్రీస్తు ద్వారా నేను నిత్య రాజ్యానికి వారసులను కాగలను, రక్షణలో జీవించగలను అని అర్థం చేసుకున్న నీ దృష్టి ధన్యమైనది. అది యేసు ప్రభువు వారు మాట్లాడుతున్నారు ఈవేళ. నీ దృష్టి ధన్యమైందేనా? అయితే పౌలు భక్తుడు కూడా గలతీ సంఘానికి రాస్తూ ఒక మాట ఇక్కడ జ్ఞాపకం చేశాడు. ఏమిటి ఆ మాట అనేది మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, గలతీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15 నుంచి జ్ఞాపకం చేసుకున్నప్పుడు కొన్ని సత్యాలు అక్కడ జ్ఞాపకం చేశారు. ఎలా మీరు దేవుణ్ణి విశ్వసిస్తున్నారు అన్నప్పుడు, ధర్మశాస్త్రం ద్వారా మేము విశ్వసించామండి అన్నారు. మరి ఆ ధర్మశాస్త్రం ఎలా వచ్చింది మీకు అన్నప్పుడు, 430 సంవత్సరాల క్రితమే అబ్రహాముకు దేవుడు బయలుపరిచాడండి. అబ్రహాము దాన్ని చూడగలిగాడండి. 430 years బ్యాక్. అనగా ధర్మశాస్త్రము గ్రంథస్థం కాక 430 సంవత్సరాల పూర్వం మౌంట్ సీనాయి దగ్గర ధర్మశాస్త్రం మోషే ద్వారా అందించబడింది. దానికి 430 సంవత్సరాల క్రితమే అబ్రహాము దేవుని నమ్మెను. అది అతనికి ఒక విశ్వాసానికి మార్గదర్శిగా మార్చింది. నిత్య జీవ యొక్క వారసత్వాన్ని అబ్రహాము ధర్మశాస్త్రము రాకముందు 430 సంవత్సరాల క్రితమే విశ్వాసాన్ని ప్రతిష్టపరుచుకున్నాడు. విశ్వాసముతో వాగ్దానాన్ని చూచాడు, వాగ్దాన వారసుల్ని చూశాడు. 430 years బ్యాక్. అంటే విశ్వాసంతో చూడడం మన భవిష్యత్తును. తర్వాత మోషే ఆ ధర్మశాస్త్రాన్ని ప్రజలకు అందిస్తూ విశ్వాసం ద్వారా జ్ఞాపకం చేశాడు, నా వంటి ప్రవక్త త్వరలో మరలా మీ మధ్యలోనికి వస్తాడు. మలాకీ ప్రవచనాలు అయిపోయిన తర్వాత 400 సంవత్సరాలకి యేసు ప్రభు వారు జనించడం జరిగింది. సో 400 సంవత్సరాల పూర్వం, 400 సంవత్సరాల ప్రవచనం ఆగిపోయిన 400 సంవత్సరాల తరువాత ఆ విశ్వాసపు రక్షణ కార్యాలను ప్రజలు చూడగలిగారు. అంటే విశ్వాసంతో చూడడం. మన బిడ్డల భవిష్యత్తు ఏంటో, మన భవిష్యత్తు ఏంటో విశ్వాసంతో మనం చూడగలగాలి, ఆందోళనతో కాదు. అయ్యో ఇలా బ్రతుకులు ఏమైపోతాయో, లేదండి మా బిడ్డల బ్రతుకు మాకంటే బాగా ఉంటుంది. ఎందుకంటే ఇవాళ మా బిడ్డల్ని ఆ విశ్వాసంలో మేము నాటాం. ఆ ధైర్యం నీకు నాకు కావాలి. ఆ విశ్వాసము ప్రతిష్ఠిత లేకపోవడం వల్ల మన బిడ్డల భవిష్యత్తు గురించి మనకు దినదినం భయమే. ఏమైపోతారు ఏమైపోతారు, పాస్టర్ గారు ప్రార్థన చేయండి. ఏమవుతుంది పాస్టర్ గారు ప్రార్థన చేస్తే? వాళ్ళ బ్రతుకును చక్కని బాటలో నువ్వు దిద్దాలి. ధర్మశాస్త్రము ద్వారా దేవుని అర్థం చేసుకోవటం వాళ్ళకి నేర్పాలి. పౌలు భక్తుడు ఒక మెట్టు పైకేసి
మామూలు ధర్మశాస్త్రం మాత్రం కాదండి, నీతి ధర్మశాస్త్రాన్ని ఏ బిడ్డలైతే చూడగలుగుతారో వాళ్ళ జీవితంలో నీతి సూర్యుడు ఉదయిస్తాడు. అది గలతీ సంఘానికి రాస్తూ పౌలు భక్తుడు హెచ్చరిక చేశాడు. నీతితో కూడిన ధర్మశాస్త్రపు విలువలు. అదే సందర్భాన్ని యేసు ప్రభు వారు ఎలా మాట్లాడారో ఇవాళ లోకాసు వార్తలో చదువుకుందాం. అనగా భవిష్యత్ దృష్టిని విశ్వాసంతో చూడటం. మన బిడ్డల భవిష్యత్తు, మన భవిష్యత్తును విశ్వాసంతో చూడటం చాలా గొప్ప దార్శనికత అండి. ఇది కళ్ళ ముందు చూసే సంఘటన కాదు. ఇది దృష్టి సారించి సక్సెస్ను చూడటం. సక్సెస్ కోసం ఇవాళ పరుగులు తీయటం కాదు కావాల్సింది. దేవుడిచ్చిన సక్సెస్ని నీ దృష్టితో నువ్వు చూడగలగడం చాలా ముఖ్యం. ఇవాళ వాక్యం ఆ సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ యేసు వచ్చాడట. లూకాసు వార్త 10వ అధ్యాయం 25వ వచనంలో, ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవనకు వారసులకు నేనేమి చేయవలనని ఆయనను శోధించుచూ అడిగాను. 2 సత్యాలు ఇవాళ మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువు దగ్గరికి మనం వచ్చినప్పుడు ఆయన్ని శోధిస్తున్నామా, ఆయనను అర్థం చేసుకుంటున్నామా? గడిచిన ఆదివారం మనం జ్ఞాపకం చేసుకున్నాం. అద్భుతాల వెనుక పరిగెత్తడం కాదు క్రైస్తవ్యం, క్రీస్తును అర్థం చేసుకోవటమే క్రైస్తవ్యం. ప్రభువుని శోధించే వారిగా ఉన్నామా, ప్రభువుని అర్థం చేసుకున్న వారిగా మనం ఉన్నామా? ఎలా చూస్తున్నావు ప్రభువుని? ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ప్రభువుని శోధిస్తున్నాడు, డిస్టర్బ్ చేస్తున్నాడు. ఆయన ప్రభువునే పరీక్షిస్తున్నాడు. ఇక్కడ శోధించడం అనే భావన ఏమిటంటే ప్రభు యొక్క జ్ఞానాన్ని డిస్టర్బ్ చేయడానికి చూస్తున్నాడు అతను. శోధించడంలో ఉన్న ఇక్కడ ఉన్న భావం, పరిశోధించడం వేరు. మళ్ళా సెర్చింగ్ శోధన వేరు, ఈ శోధన వేరు. ఒక పదానికి 2 రకాల భావాలు ఉంటాయి. శోధించడం అంటే తెలుసుకోవటం ఒకటి, అది న్యాచురల్గా. కానీ ఈ శోధన అది కాదు, అవతల వారిని వేధించడంలో ఉండే శోధన. ప్రభువుని శోధించడానికి చాలాసార్లు మన జీవితం ప్రయత్నిస్తూ ఉంటుంది. ప్రభువును శోధిస్తూ ఏమడిగాడంటే, మరి నిత్య జీవానికి వారసత్వం ఏమిటి అన్నాడు. ఇటర్నల్ లైఫ్ సంపాదించుకోవాలంటే నేనేం చేయాలి? మరి ధర్మశాస్త్రం తెలుసా నాయనా నీకు అన్నాడు ప్రభువారు. ఇది నికోడమస్ విషయంలో కూడా మనం చాలాసార్లు వివరంగా అర్థం చేసుకుంటాం. ఇక్కడ కూడా అదే విషయాన్ని ఆయన బోధించి, ధర్మశాస్త్రం ప్రకారం ఏం తెలుసుకున్నావు నాయనా నువ్వు? విశ్వాసులకు తండ్రి అనబడే అబ్రహాము తర్వాత 430 సంవత్సరాలకు ధర్మశాస్త్రం వచ్చింది కదా. ఆ ధర్మశాస్త్రాన్ని ఇప్పటికీ మీరు పాటిస్తున్నారు కదా. మరి ఆ ధర్మశాస్త్రం ఏం చెప్తుందయ్యా? ఆ ధర్మశాస్త్రం నేను కంటది పెట్టానండి, ఏం అర్థమైందయ్యా? చాలాసార్లు మనం ధర్మశాస్త్రం అంటే 10 ఆజ్ఞలను కూడా అనుకుంటాం. 10 ఆజ్ఞలు మాత్రమే కాదు, ఇంకా ధర్మశాస్త్రంలో వివరాలు ఉన్నాయి. కానీ 10 ముఖ్యమైన ఉద్దేశాలు. ఈ 10 ముఖ్యమైన ఉద్దేశాలని చాలాసార్లు మనం గమనించుకుంటే, మొదటి 3 దైవ మానవ సంబంధం, తరువాతి 7 మానవ సంబంధం. 10 ఆజ్ఞలను లేదా ఆ ధర్మశాస్త్రాన్ని క్రీస్తు ప్రభువారు 2గా విభజించి చూపించారు. 1 దేవునితో నీకుండాల్సిన సంబంధం, 2
నీ పొరుగువానితో, సాటి మానవుడితో నీకు ఉండాల్సిన సంబంధం. సో 10 ఆజ్ఞల్లో 3, 7. నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించడం 7 ఆజ్ఞల్లో ఉంది. మొదటి 3 ఆజ్ఞలలో దేవుణ్ణి ఎలా ధ్యానించాలో ఉంది. సింపుల్గా చెప్పాడు ఆయన. నీ దేవుడైన ప్రభువును పూర్ణ హృదయముతోనూ, పూర్ణ మనసుతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ వివేకముతోనూ ప్రేమించవలను. నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించవలని రాయబడి ఉన్నదని చెప్పాను. అందుకు ఆయన నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి. అంటే ఈ ధర్మశాస్త్రోపదేశకుడు ధర్మశాస్త్రాన్ని బాగానే అర్థం చేసుకున్నాడు. మనలో చాలా మందికి బైబిల్ బాగా వచ్చు, కంటత వచ్చిన వాళ్ళు వచ్చు. చాలాసార్లు ప్రార్థన చేయమంటే రెఫరెన్స్లు కూడా చెప్తాం, పాట పాడమంటే రెఫరెన్స్లు చెప్తాం. బైబిల్ కంటతా వచ్చు, 10 సార్లు చదివాను, 20 సార్లు చదివాను, ఈ మొదటి పేజీ నుంచి చివరి పేజీ చదివానని చాలాసార్లు గొప్పగా చెప్పుకుంటాం. ఏం అర్థమైంది నీకు బైబిల్? నువ్వు 10 సార్లు చదివావు, ఏం అర్థమైంది? ఈ ధర్మశాస్త్రోపదేశకుడికి అర్థమైంది. అయ్యా, ధర్మశాస్త్రము అనగా దేవునిని పూర్ణ మనసుతో ధ్యానించటం, నా వలే నా పొరుగువాన్ని ప్రేమించటం. మరి ఇంకేంటి ఆయన నీ డౌటు? నువ్వు కరెక్ట్గానే ఉత్తరం ఇచ్చావు అన్నాడు. అంటే బైబిల్ని అందరూ బాగానే అర్థం చేసుకున్నారు. అంటే యేసుప్రభు వారి కాలంలోనే జరిగింది అది. ఇప్పుడు కూడా చాలామందికి బైబిల్ బాగా వచ్చు, నాకంటే బాగా వచ్చు, ఇంకెందరికంటే బాగా వచ్చు. చాలామంది దైవజనుల కంటే, కాపర్ల కంటే విశ్వాసులకు బైబిల్ బాగా వచ్చు, నో డౌట్ అబౌట్ ఇట్. మరి ప్రాబ్లం ఏంటండి? ప్రాబ్లం ఎక్కడుంది? ఇక్కడ ఆ ప్రాబ్లమును యేసు ప్రభువారు చెప్పారు. ఏం చెప్పారు? నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి, అయితే అలాగు చేయము, అప్పుడు జీవించదవని అతనితో చెప్పాను. బైబిల్ మనకు బాగా వచ్చండి, మరి బైబిల్ ఎప్పుడైనా జీవితంలో చూపించావా? అలా చెయ్యి. కంటత వచనాలు ఇవాళ మీడియాలో పిల్లలతో కంటత వచనాలు చెప్పించి వాట్సాప్లో పెట్టి తల్లిదండ్రులు చంకలు కొట్టుకుంటున్నారు. అది కాదండి క్రైస్తవ్యం. ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడైన తర్వాత ఆ వాక్యానుసారంగా జీవించేట్లు చేయడం ఆ తల్లిదండ్రులకు గొప్ప విషయం. ముద్దు ముద్దు మాటలు పిల్లలు కంటత చెప్పడం బాగానే ఉంటుంది, కానీ రేపు వాళ్ళ జీవితంలో ఆ వాక్యం ఉంటుందా? అలా నువ్వు వాళ్ళని పెంచుతున్నావా? ఇవాళ ముద్దు ముద్దు మాటలతో నీ పసిబిడ్డ ద్వారా ఏ వాక్యాన్ని చెప్పించి మీడియాలో పంచుకొని సంతోషిస్తున్నావో, 10 ఏళ్ళు దాటాక, 20 ఏళ్ళు దాటాక అదే వచనం, అదే వాక్యం వాడు బ్రతుకులో ఉంటుందో లేదో నువ్వు చూడగలవా? చూడటమే క్రైస్తవ్యం. వాళ్ళు నడవలసిన వారికి నేర్పము, వాడు పెద్దవాడైనను దాని నుండి తొలగిపోవడం. చూడాలి వాళ్ళ భవిష్యత్తు. మనం వాళ్ళు యేసుప్రభు చెప్పారు, బైబిల్ ధర్మశాస్త్రం అంతా మీకు తెలుసయ్యా, పాటిస్తున్నావా? ఓ క్రైస్తవ సంగమా, నాకంటే పక్కవారి కంటే ఇంకెవరికంటే నీకు బైబిల్ బాగా తెలుసు, చాలా సంతోషం నాకు. పాటిస్తున్నావా? పాటించని నీవు 10 సార్లు బైబిల్ చదివితే ప్రయోజనం ఏంటి? బైబిల్ తిరగ రాస్తే ప్రయోజనం ఏంటి? కళ్ళు మూసుకొని ప్రసంగం చేస్తే ప్రయోజనం ఏంటి? నిద్రలో కంటత వాక్యాలు చెప్తే ప్రయోజనం ఏంటి? పాటించనప్పుడు. ఇవాళ పాటించే క్రైస్తవులు కావాలి, మాటలు చెప్పే క్రైస్తవులు అవసరం లేదు, చదివే క్రైస్తవులు అవసరం లేదు, క్రీస్తును పాటించే క్రైస్తవులు కావాలి. ఆనాడు సీయోను బరియోనా చూశాడు, అయ్యా
నిత్య జీవపు ఓటలు మాటలు గల నీ దగ్గర కాకుండా మేము ఎక్కడికి పోతామయ్యా? ఎక్కడికి పోలేం. నిత్య జీవానికి ఐకానే నువ్వయ్యా. ఇవాళ ఒక వ్యక్తి వచ్చాడు, అయ్యా నిత్య జీవానికి వారసుని కాబట్టి నేనేం చేయాలి? డూ ఇట్. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ను రోజుకు 5 సార్లు చదువుతున్నావని గొప్ప చెప్పుకోకు. బైబిల్లో ఉన్న ఒక్క వచనం నీ బ్రతుకులో పాటించి చూపించు. అది చాలా అవసరం ఈ దినాల్లో. బైబిల్ వాక్యాలు వాట్సాప్లో రోజు ఉదయాన్నే చదవలేక చేస్తున్నాం, డిలీట్ చేయలేక చేస్తున్నాం కదా. వాట్సాప్లో అందరూ బోధకుల్లాగా పంపించేస్తుంటారు. ఆ పంపించిన వాడికి నేను చెప్తున్నాను, నువ్వు పంపించిన వాక్యం నీ బ్రతుకులో ఉందా? పంపించబాక, లేకపోతే డిలీట్ చేయలేక చచ్చిపోతున్నాను అవతల. నీ బ్రతుకులో వాక్యం లేదు, నువ్వు మాత్రం వాట్సాప్ నెట్వర్క్ ఫ్రీగా ఉంది కదా అని వందలు పంపిస్తున్నావు. ఎవరికి కావాలి వినియోగించబడిన వాక్యం? పంపించకండి అట్లా. నువ్వు పాటించిన వాక్యం పంపించండి, నువ్వు పాటించగలిగింది పంపించండి. సోషల్ మీడియా ఉంది కదా అని నువ్వు పాటించలేనివన్నీ ప్రజల మీద రుద్దకో. క్రైస్తవ సంఘం ఇవాళ నేర్చుకోవాలా. నువ్వు పాటించేది పక్కవాడికి చెప్పు, నువ్వు పాటించేది పక్కవాడికి చూపించు. ఏం చూస్తున్నావు, ఏమి చూపిస్తున్నావు? వాళ్ళ వాక్యం మనతో మాట్లాడుతుంది. చక్కటి ఉపమానం యేసుప్రభువు వారు చెప్పారు ఇక్కడ. ఈ ఉపమానం ఎన్నోసార్లు సండే స్కూల్ నుంచి నేర్చుకున్నాం మనం కదా. సండే స్కూల్ పారబుల్ యేసుప్రభువు వారు చెప్పారు. యెరికో పట్టణమునకు వెళుతూ ఉన్నాడు. ఒక విషయమే నేను ఇందులో మీకు జ్ఞాపకం చేస్తున్నాడు. 30వ వచనం, అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికోకు వెళ్ళుచు దొంగల చేతుల్లో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొరప్రాణంతో విడిచిపోయారు. ఎ హ్యూమన్ బీయింగ్, ఎ హ్యూమన్ బీయింగ్. యెరికో నుంచి ప్రయాణం, యెరూషలేము నుండి యెరికోకు ప్రయాణం. యెరికోకి ప్రయాణం అంటే చాలాసార్లు చాలా కథలు విన్నాం. యెరికో ఈజ్ బిజినెస్ ప్లేస్. మధ్యధరా సముద్రపు ఒడ్డు నుంచి ఐగుప్తు పోవాలన్నా లేదా మెసొతోమియా పోవాలన్నా వయా యెరికో పోవాలి. యెరికో అనేది సెంటర్ పాయింట్, అంటే ఒక జంక్షన్ లాంటిది. మెసొపొటేమియన్ కల్చర్, మెడిటేరియన్ కల్చర్, ఈజిప్షియన్ కల్చర్, ఆసియా పసిఫిక్ లేదా పర్షియా దేశం. అప్పట్లో పర్షియా, మన ఆసియాని అప్పట్లో పర్షియా అన్నారు. పర్షియా, మెసొపొటేమియా, ఈజిప్ట్, మెడిటేరియన్ ఏరియాస్ వెళ్ళాలంటే యెరికో ద్వారా వెళ్ళాలి. ఇవి క్రాస్ చేసుకుంటూ ఒక చాటికి ఒకటి వెళ్ళాలంటే యెరికో సెంటర్ పాయింట్. కాబట్టి యెరికో పట్టణంలో ఆ ఊరి వారే ఉండరు. యెరికో పట్టణం బహు గొప్ప వ్యాపార కేంద్రం. అక్కడ బిజినెస్ చేసుకోవడానికి అనేక రాష్ట్రాల నుంచి ప్రజలు వస్తారు. వాళ్ళు ఐగుప్తీయులు అయి ఉండొచ్చు, మెసొపొటేమియన్స్ అయి ఉండొచ్చు, పర్షియన్స్ అయి ఉండొచ్చు, లేదా మెడిటేరియన్ సీ నుంచి వచ్చిన వాళ్ళు అయి ఉండొచ్చు, మధ్యధరా సముద్రపు ఒడ్డు వారు అయి ఉండొచ్చు. ఎందుకంటే ఆ మనిషి యొక్క వస్త్రధారణను బట్టి వాడు ఏ ఏరియా వాడో గుర్తుపట్టచ్చు. యేసుప్రభువు వారు చెప్పిన ఈ ఉదంతంలో వాడికి వస్త్రాలు లేవు. అంటే వాడు ఏ ప్రాంతపు వాడో తెలియదు, వాడొక మనిషి అని మాత్రం తెలుస్తుంది. క్రైస్తవ సంఘమా, ఇవాళ కులాల పేరిట, మతాల పేరిట, ప్రాంతాల పేరిట దౌర్భాగ్యపు ఆలోచనలో ఉన్న మనమందరం ఈ పారబుల్ని మరొకసారి అర్థం చేసుకోవాలి. మన మతం వాడు, మన కులం వాడు, మన రాష్ట్రం వాడు, మన దేశం వాడు,
వాడే మనిషా? ప్రపంచంలో మనిషి అంటే నువ్వేనా? దైవ మానవ సంబంధం ఇదే. కానీ మనం మాత్రం ఇవాళ మనుషుల మధ్య రకరకాల వ్యత్యాసాలు ఉంచి మనిషిని మనిషిగా చూడలేకపోతున్నా నీవు క్రైస్తవుడవా? ప్రశ్న వేసుకుందాం. మనిషిని మనిషిగా చూస్తున్నావా? వాడి కులాన్ని బట్టి, గోత్రాన్ని బట్టి, ధనాన్ని బట్టి, దేశాన్ని బట్టి గౌరవిస్తున్నావా? మనిషిని మనిషిగా గౌరవించడమే క్రైస్తవ్యం. అది నువ్వు చేస్తున్నావా? మనిషిని మనిషిగా చూస్తున్నావా? ఇవాళ మన దృష్టి ఎలా ఉంది? మనిషిని మనిషిగా చూస్తున్నావా? చూస్తే నీవు క్రైస్తవుడవే. మనిషిని మనిషిగా చూడలేని వాడు క్రైస్తవుడు కాలేడు, కాదు కూడా. ఇవాళ నువ్వు క్రైస్తవుడు అయితే నీవు నిరూపించు. నేను చూస్తున్నానండి, మనిషిని మనిషిగా నేను చూస్తున్నానండి, సాటి మనిషిలో దైవత్వపు గుణాలను నేను చూస్తున్నానండి. ఈ ప్యారబుల్ తెలుసు కాబట్టి దాన్ని వివరించట్లేదు నేను మీకు. యాజకులు మనుషుల్ని మనుషులుగా చూడలేకపోతున్నారు. లేవీయులు అని చెప్పుకునే దైవ నాయకత్వపు కుటుంబాలు, లీడర్స్ మనిషిని మనిషిగా చూడలేకపోతున్నారు. ఒక అప్రెస్డ్ సొసైటీ నుంచి వచ్చిన ఒక సెమారిటన్, అంటే ఈ పై వర్గాలన్నీ కూడా వాడిని అస్పృశ్యుడిగా పెట్టాయి. సమారిటన్ లైఫ్ అది. సమారిటన్ అంటే అది అణగదొక్కబడిన, అల్పుడుగా ఎంచిన సొసైటీలో సాటి మనిషిగా గుర్తించబడలేకపోయిన ఒక సమరయుడు చావు బతుకుల్లో ఉన్నవాళ్ళు మానవత్వాన్ని చూశాడు. ఆ మనిషికి సహాయం చేయడానికి ముందుకు వచ్చాడు. ప్రియమైన క్రైస్తవ సంగమా, ఆ గుణం నీలో ఉందా? మతాలతో మనుషులను చూస్తున్నావా? కులాలతో మనుషులను చూస్తున్నావా? సంపదను బట్టి మనిషిని గౌరవిస్తున్నావా? మనిషిని మనిషిగా చూస్తున్నావా? వాడి కష్టంలో నేను తోడున్నానని నువ్వు చేయూత ఇవ్వగలుగుతున్నావా? వాళ్ళు మాకెప్పుడూ సహాయం చేయలేదండి, మేమెందుకు చేయాలి అంటున్నావా? సహాయం చేసేవారికే సహాయం చేస్తావా? అది మానవ గుణం కాదే. ఈవేళ ఈ ప్యారబుల్ ద్వారా యేసు ప్రభువు వారు మనతో మాట్లాడుతూ నువ్వేం చూస్తున్నావు? మనిషిని మనిషిగా చూడగలుగుతున్నావా? లేదా నీలో ఉన్న మనిషిని, మానవత్వాన్ని అవతల వారికి చూపించగలుగుతున్నావా? నీలో ఉన్న క్రీస్తును సొసైటీకి చూపించగలుగుతున్నావా? క్రైస్తవుడు దేవుణ్ణి చూడటం మాత్రమే కాదండి, క్రైస్తవుడు క్రీస్తులో దైవత్వాన్ని చూడటం మాత్రమే కాదండి, క్రైస్తవుడు తనలో ఉన్న క్రీస్తును క్రైస్తవేతరునికి చూపించగలగాలి. చూపిస్తున్నావా? నీ ఇరుగు పొరుగు వారు ఎప్పుడైనా నీలో క్రీస్తును చూచారా? అయితే నువ్వు ఇంకా క్రైస్తవుడివి కాదు, నువ్వు ఇంకా క్రైస్తవురాలివి కాదు. చూపించు. నాలోంచి క్రీస్తును నా ఇరుగు పొరుగు వాడు చూచినప్పుడు నేను క్రైస్తవుడిని. క్రైస్తవుడని పేరు పెట్టుకుంటానో, క్రైస్తవుడని సర్టిఫికేట్ తీసుకుంటానో నేను క్రైస్తవుడిని కాదండి. క్రీస్తు కలిగిన ఆ మనస్సు, క్రీస్తుకు చూపించిన ఆ ప్రేమ ఆపదలో ఉన్న ఒక వ్యక్తికి చూపించగలిగితే నేను క్రైస్తవుడినే. నీవు క్రైస్తవుడివే, క్రైస్తవురాలివే. చూపిస్తావా? కష్టాల్లో ఉన్న మనిషి కష్టాన్ని నువ్వు చూస్తే
నీలో ఉన్న క్రీస్తును అతడు చూస్తాడు. ఒక సమరయంలో దేవుని సహాయాన్ని చూశాడు దౌర్భాగ్యుడిగా పడి ఉన్న ఒక మానవుడు. యాజకులు లేవీయులు చూపించలేంది అణదొక్కబడిన జాతిలో నుంచి వచ్చిన ఒక సమరయుడు చూపించాడు. ఇవాళ సొసైటీకి క్రీస్తును చూపించే బాధ్యత నీకు నాకు ఉంది. చూపిస్తున్నావా క్రీస్తును? ప్రియమైన దేవుని సంగమా, ఇవాళ వాక్యం మనతో మాట్లాడుతుంది. నీలో ఎంతమంది క్రీస్తును చూడగలిగారు? క్రీస్తులో నీవు దేవుణ్ణి చూడగలిగావా? ఏం చూస్తున్నావు? ఇప్పటిదాకా ఏం చూస్తున్నా మనం? ఏమి చూపిస్తున్నా మనం? ఈ రెంటికి ఇవాళ నీవు నేను సమాధానం చెప్పి తీరాలి. క్రీస్తును ప్రపంచానికి చూపించగలిగేవారే క్రైస్తవులు. ఆ పేరుకు అర్హత నీకు కావాలంటే ఒక గొప్ప అవకాశం ఈ దినం మనకు వచ్చింది. క్రీస్తును స్వీకరించే గొప్ప భాగ్యం. ఇప్పటిదాకా పేరుకు క్రైస్తవుడుగానే ఉన్నావేమో. ఈరోజు ఈ బలిపీఠం ఆహ్వానిస్తుంది. ప్రభు భోజన బల్ల ఆహ్వానిస్తుంది. మీరు సిద్ధపరుచుకున్న పరిశుద్ధ పదార్థాలు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. క్రీస్తును స్వీకరించు, యేసును స్వీకరించు. నువ్వు తీసుకుంటున్న ఆ రొట్టె ద్రాక్షారసం ద్వారా క్రీస్తును స్వీకరించు. క్రీస్తు మనస్సు కలిగి జీవించు. క్రీస్తులో దేవుడు నీకు చేసిన గొప్ప కార్యాలను నువ్వు చూడు. పొరుగువానికి గొప్ప కార్యాలు చేసి నీలో ఉన్న క్రీస్తును వారికి చూపించు. ఏం చూస్తున్నావు? ఏమి చూపిస్తున్నావు? ఈ దినపు ఈ పరిశుద్ధ సంస్కారాన్ని మనం స్వీకరించి గడిచిన కాలాల్లో మనం ఎలా బ్రతికినా ప్రభువును స్వీకరిస్తున్న ఈ ప్రభు భోజన సంస్కారపు ఆదివారాన్న క్రీస్తు కలిగిన మనస్సు కలిగి పొరుగువారికి మనలో ఉన్న క్రీస్తును చూపించడానికి ఆ పరిశుద్ధాత్ముడు మనకు సిద్ధపాటును ప్రసాదించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానం దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలపులకు కావలి ఉండును గాక.